బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. కొడాలి నానిపై ఐటీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ కొడాలిపై ఫిర్యాదు చేశారు. 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు విశాఖవాసి అంజనాప్రియ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గుడివాడలో కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు విశాఖ 3 టౌన్ పోలీసులు. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. కొడాలి నానిపై ఐటీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలిపై ఫిర్యాదు చేశారు. 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు విశాఖవాసి అంజనాప్రియ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గుడివాడలో కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు విశాఖ 3 టౌన్ పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ యాకూబ్, వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైనట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విశాఖ 3 టౌన్ పోలీసులు గుడివాడ కొడాలి నాని ఇంటి దగ్గరికి వచ్చి 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కీలకంగా నోటీసు ఇచ్చిన వారు అంజనాప్రియ అని ఫిర్యాదుదారి విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో 2004లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటికే కొడాలి నానికి 353 అదేవిధంగా 352, 51, 191 BNS 467 ఐటీ యాక్ట్ కింద ఇప్పటికే కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా చంద్రబాబు గత 5 ఏళ్ల పాటు కొడాలి నాని చంద్రబాబు ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన విధానం బాగలేదు, అది చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది అనేది నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో పూర్తిగా ఇప్పటికే 3 కేసులు ఇప్పటికే కొడాలి నానిపై కేసులు నమోదు అవడం జరిగింది. రావి వెంకటేశ్వరరావు సంబంధించి షాప్ మీద దాడి కేసు, అదేవిధంగా మరో 2 కేసులు ఇప్పటికే నమోదు అవడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ కేసు 41 CRP నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ కేసు ఏ విధంగా చూస్తారు, అదేవిధంగా దీని మీద విచారణకు కొడాలి నానిని పిలిచినట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఎప్పుడు పిలిచారు, అదేవిధంగా నోటీసు ఇంకా అప్డేట్ ఇంకా అవలేని కారణంగా ఎప్పుడు ఏ రోజు పిలుస్తారు అనేది కూడా మరి కొద్దిసేపులో తెలిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే సుమారుగా ఇప్పటికే కొడాలి నాని మీద 4 కేసులు అయితే నమోదయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యాకూబ్.